చెట్టు కింద చక్కగా కూర్చొని చిప్స్ తింటున్న ఈ చంటి పిల్లోడు ఒక చిన్న కోరిక కోరాడండి. అదేంటో తెలుసా? హనుమాన్ మూవీని మళ్ళీ చూడాలనిపిస్తుందంట. సో నా దగ్గరకు వచ్చి తెగ రిక్వెస్ట్ చేసేస్తున్నాడు. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు, మళ్ళీ పోదామంటున్నాడంటే రెండోసారేమోనని. కాదండి బాబు, పల్లె వెలుగు బస్సు ఎక్కి పట్టణానికి పోయి పద్ధతిగా ఇంతకుముందు హనుమాన్ మూవీని ఆల్రెడీ 2 సార్లు చూడడం అయితే జరిగేసింది. కానీ మనోడు 3ఓసారి పోదామంటున్నాడు. సర్లే ఓకే అని చెప్పి నేను కూడా మనోడు రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసేసా. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ 3ఓసారి మూవీకి బస్సులోనో లేదా ఆటోలోనో కాకుండా ఈ డొకడా బండిపై పోదామంటున్నాడు. అండ్ ఇక్కడ నా భయం ఏంటంటే, అన్ని బళ్ళుల్లా ఈ బండి మనం చెప్పిన మాట వినదు, ఇది చెప్పిన మాటే మనం వినాలా. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మనం స్టార్ట్ అయినప్పుడు మన జర్నీ స్టార్ట్ అయినట్టు కాదండి బాబు. ఈ బండి ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడే మన జర్నీ స్టార్ట్ అయినట్టు. అండ్ ఇది ఎక్కడ ఆగిపోతే అక్కడే మన జర్నీ కూడా ఎండ్ అయిపోయినట్టు. ఎందుకంటారా? ఒకవేళ ఈ బండికి కోపం వచ్చి మధ్యలో ఆగిపోయింది అనుకోండి, ఆ తర్వాత ఏ మెకానిక్ వచ్చినా దీన్ని స్టార్ట్ చేయలేడు. అంత మహత్యం ఉంది బండిలో. అండ్ ఇంకా ల్యాగ్ ఎందుకులే అని చెప్పి ఈ బండిని నేనే బయటికి తీసా. అయితే నేను తీసానే కానీ ఇది స్టార్ట్ అవుతుందో లేదో అనే భయంతోనే తీసా. దీని అమ్మ జీవితం, నా నోట్లో దరిద్రం ఉన్నట్టు నేను అనుకున్నట్టే ఫస్ట్ 3 కిక్కులకి బండి స్టార్ట్ కాల. అయితే ఆ హనుమంతుని మనసులో మంచిగా తలుచుకొని 4వ కిక్ కొట్టా. అప్పుడు వెంటనే జఫ్ఫున స్టార్ట్ అయింది. అయితే అస్సలు లేట్ చేయకుండా బండి స్టార్ట్ అవ్వగానే మా హనుమాన్ మూవీ జర్నీని కూడా కూల్గా స్టార్ట్ చేసేసాం. అయితే ఇదిగోండి, ఇది మా ఊరి చివరిలో ఉండే ఎల్లమ్మ తల్లి గుడి. ఊరి నుంచి బయటకు పోయేటప్పుడు ఈ తల్లిని మొక్కుకొని పోతే మనకంతా శుభమే జరుగుతుంది. సో దానివల్ల మా జర్నీ కూడా మంచిగా కంప్లీట్ అయిపోవాలని నేను చిన్న మొక్కి పెద్ద కోరికనే కోరేసా. మొత్తానికి మా పల్లెటూరు మట్టి రోడ్డు మొత్తాన్ని దాటేసి ఇప్పుడే మెయిన్ రోడ్డు పైకి వచ్చామండి. అయితే మేము థియేటర్ దగ్గరికి పోవాలంటే మ్యాక్సిమం 40 మినిట్స్ పడుతుంది. సో ఈలోపు మనమేంటంటే మన జర్నీని కంటిన్యూ చేస్తూ రీసెంట్గా వచ్చిన మూవీ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే, మన మహేష్ అన్న అండ్ రాజమౌళి గారి కాంబోలో గ్లోబల్ థ్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్గా రాబోతున్న SSMB29 ప్రాజెక్ట్ నుంచి ఒక క్రేజీ రూమర్ అయితే బాగా వైరల్ అవుతుందండి. అదేంటంటే, ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్లో మన కింగ్ నాగార్జున గారు కూడా యాక్ట్ చేయబోతున్నారంట. సో ముందు చూద్దాం ఇది నిజమో కాదో. సెకండ్ ఏంటంటే, లాల్ సలాం మూవీలో ఒక గెస్ట్ రోల్ చేయడం కోసం మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి ఏకంగా 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారంటండి. అయితే ఇండస్ట్రీలో ఏజ్తో సంబంధం లేకుండా ఎంతైనా రెమ్యూనరేషన్ తీసుకోవడం మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారికే సాధ్యం. కరెక్టే కదా? థర్డ్ ఏంటంటే, పుష్ప ఫేమ్ జగదీష్ బండారి ఒక అమ్మాయి విషయంలో అరెస్ట్ అయ్యాడు కదండి. అయితే రీసెంట్గా జగదీష్ బెయిల్పై బయటకు వచ్చాడంట. అండ్ తన పుష్ప 2 షూటింగ్లో కూడా జాయిన్ అయిపోయాడంట. ఫోర్త్ ఏంటంటే, మన ప్రభాస్ అన్న కల్కి మూవీ నుంచి ఒక క్రేజీ రూమర్ అయితే బాగా వైరల్ అవుతుందండి. అదేంటంటే, ఈ కల్కి మూవీలో పరశురాముడిగా మన జూనియర్ NTR అన్న అండ్ కృష్ణార్జునుడిగా మన నాని అన్న యాక్ట్ చేయబోతున్నారంట. ఫిఫ్త్ ఏంటంటే, కామెడీ అనే పదానికి ప్రాణం పోయగల సత్తా ఉన్న మన బ్రహ్మానందం గారి నెట్వర్త్ వచ్చి దాదాపుగా 500 కోట్ల వరకు ఉంటుందంటండి. అంటే ఇది మన టాలీవుడ్లో పెద్ద స్టార్ హీరోస్ కంటే కూడా చాలా ఎక్కువ అన్నమాట. సిక్స్త్ ఏంటంటే, రీసెంట్ డేస్లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్, అదేనండి #90s వెబ్ సిరీస్. అయితే ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ వచ్చి తన నెక్స్ట్ మూవీని హీరో నితిన్తో చేయబోతున్నాడంట. సో చూడాలి మరి వీళ్ళిద్దరు కాంబోలో ఎలాంటి మూవీ రాబోతుందో. సెవెంత్ ఏంటంటే, సిద్ధార్థ్ హీరోగా యాక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ ఓయ్. అయితే ఈ మూవీని February 14న వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నామని ఓయ్ మూవీ డైరెక్టర్ ఆనంద్ గారు చెప్పారండి. ఎయిత్ ఏంటంటే, హీరోయిన్ అదితిరావు హైదరి రీసెంట్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోస్ అయితే బాగా వైరల్ అవుతున్నాయండి. అయితే ఈ పోస్ట్లో అదితి వేసుకున్న డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా? అక్షరాల 95,000 అంట.
నైన్త్ ఏంటంటే హీరోయిన్ ప్రియాంక చోప్రా లాస్ ఏంజల్స్లో 165 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొనిందండి. అయితే 165 కోట్లు పెట్టి కొన్న ఆ ఇంటి గోడల నుంచి ఇప్పుడు నీళ్లు కారుతున్నాయంట. సో అలా నీళ్లు కారడంతో ఇప్పుడు ప్రియాంక చోప్రా ఆ ఇంటిని ఖాళీ చేసేసి వేరే ఇంటికి వెళ్ళిపోయిందంట. మొత్తానికి థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ థియేటర్ నేమ్ వచ్చి యూజీ సినిమాస్. అయితే ఈ ఏరియాలో ముందు ఉమాశంకర్ అండ్ గౌరీశంకర్ అని 2 హాల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ రెండింటిని ఒక్కటి చేసేసి ఒక్క హాల్లోనే స్క్రీన్ 1 స్క్రీన్ 2 అని 2 స్క్రీన్లు పెట్టేసి యూజీ సినిమాస్ అని రన్ చేస్తున్నారు. అయితే మనోడు టికెట్స్ కోసం అని లైన్లో నిల్చున్నాడు. చూద్దాం ఎంత టైం అవుతుందో టికెట్స్ తేవడానికి. A few moments later. ఏదైతే అది అయింది కానీ మనోడు టికెట్స్ తెచ్చేశాడు. ఇప్పుడు లోనకెళ్ళి సినిమా చూడడమే లేట్ ఇంకా. మొత్తానికి హాల్లోనికైతే వచ్చేసామండి. మేము ఇంతకు ముందు 2 సార్లు వచ్చినప్పుడైతే హాల్ మొత్తం కూడా ఆడియన్స్తో ఫుల్గా కలకల్లాడిపోతున్నాం. కానీ ఈరోజు మాత్రం ఎక్కువ మంది లేక హాల్ మొత్తం కూడా బోసిపోయినట్టుంది. ఇప్పుడే సినిమా స్టార్ట్ అయిందండి. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానండి, ఈ మూవీని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించడానికి ఈ మూవీకి మన మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గారు ఇచ్చిన బీజిఎంఏ మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటారా, ఈ మూవీలో వచ్చే వితౌట్ బీజిఎం లేదా లో వాల్యూమ్ బీజిఎం సీన్స్ని చూస్తున్నప్పుడు అయితే ఆ మూవీలో ఏదో రన్ అవుతుందిలే అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ అదే హై వాల్యూమ్ బీజిఎం సీన్స్ని చూస్తున్నప్పుడు మాత్రం చాలురా బాబు, ఈ జన్మకి చాలు, ఇక మనం చచ్చిపోయినా పర్లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది. కరెక్టే కదా. అయితే మొత్తానికి సినిమా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ లాస్ట్గా ఏంటంటే అండి, హనుమాన్ అనే 3 గంటల మూవీని మంచిగా డైరెక్ట్ చేసిన మన ప్రశాంత్ వర్మకి అండ్ తన పెర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్న మన తేజ సజ్జాకి మనం అందరం కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకోవాలండి. అయితే హాల్ లోపల నుంచి బయటకు వచ్చి మన డొకడా బండి పెట్టిన ప్లేస్లో లేకపోయేసరికి ఎక్కడుందో అని బాగా వెతికితే గంట తరువాత జిగ్ జిగ్మని మెరుస్తూ కనిపించింది. అది కనిపించిందన్న ఆనందంలో వెళ్ళి దాని పైకెక్కి 12 కిక్కులు కొట్టినా సరే స్టార్ట్ కాకపోవడంతో బండిలో పెట్రోల్ ఉందో లేదో అని కూడా ఆలోచించకుండా పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించేసామండి. లీటర్ పెట్రోల్ కొట్టించినా స్టార్ట్ అవ్వకపోయేసరికి మరి మన వల్ల కాదని అర్థమైపోయింది. వెంటనే ఎదురుగా ఉన్న మెకానిక్ సెంటర్కి వెళ్ళాం. అయితే అక్కడ ఒక చిన్న బుడ్డోడు మన బండిని రిపేర్ చేయడానికి వస్తే ఈ బుడ్డోడు మన బండిని రిపేర్ చేసేయగలరా అనే డౌట్ వచ్చింది. అయితే కొంతసేపటికే ఆ బుడ్డోడు అది చేసి ఇది చేసి ఏది పడితే అది చేసేసి మన బండిని రిపేర్ చేసేసాడు. ఇంకా లేట్ చేయకుండా బాగా ఆకలేస్తుందని చెప్పి ఆదిత్య ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ దాబాకి వచ్చి ఈ మెనూలోంచి ఒక చికెన్ దమ్ బిర్యానీని అండ్ ఒక సెజ్వాల్ వెజ్ ఫ్రైడ్ రైస్ని ఆర్డర్ చేసుకొని చక్కగా తినేసి మళ్ళీ మా రిటర్న్ జర్నీని చాలా స్పీడ్గా స్టార్ట్ చేసేసాం. అయితే ఇలా మా జర్నీని స్టార్ట్ చేసామో లేదో అలా మా ఊరు ఎంట్రన్స్ వచ్చేసింది. అయితే ఇలా మా ఊర్లోకి ఎంటర్ అయ్యామో లేదో అలా మా ఇల్లు వచ్చేసిందండి. అయితే మొత్తానికి హెవీ డ్యూటీపై హనుమాన్ బ్లాగ్ని చూసేశారు కదండి. అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? దిస్ ఈజ్ లక్ష్మణ్ సైనింగ్ అవుట్. జై హింద్.